దేవుని ప్రేమించాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని ప్రేమను మనం పొందుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి? దేవుని ప్రేమ మనలో అనుగ్రహింపబడాలంటే మనం ఎలా ఉండాలి? దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం మార్చబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని ప్రేమ మనలో అనుగ్రహింపబడాలన్నా, దేవుని ప్రేమించే వారుగా మనం ఉండాలన్నా, పరిశుద్ధాత్మ ద్వారానే మనకు ప్రేమ కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనకి దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడుతుంది. గనక దేవుణ్ణి ప్రేమించాలంటే, దేవుని ప్రేమను మనం పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మను మనం పొందిన వారమై మనం ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము అనుభవించిన వారమై మనం ఉండాలి. కనుక దేవుని ప్రేమ మనకు కలగాలన్నా, దేవుని ప్రేమ మనలో ఉండాలన్నా, పరిశుద్ధాత్మను పొందిన వారమై మనం ఉండాల. పరిశుద్ధాత్మ కొరకు మనం ఎలా జీవించాలంటే, పరిశుద్ధంగా మనం జీవించాలి. మనలో ఉన్న లోపాలను మనం సరి చేసుకోవాలి. మనలో ఉన్న పాపిష్టి స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. లోకాశల్ని, లోక క్రియల్ని మనం విడిచిపెట్టాలి. లోకం తట్టు మనం తిరగకుండా దేవుని వైపు మనం తిరగాలి. దేవుని వైపు మనం తిప్పబడినట్లయితే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ మనకు అనుగ్రహింపబడుతుంది. గనక మనము దేవుని ప్రేమించాలన్నా, దేవుని ప్రేమను పొందుకోవాలన్నా, దేవుని ప్రేమ మనలో అనుగ్రహింపబడాలన్నా, పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ మనకు కలుగుతుంది. మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. గనక మనం ఇలా నడిపించబడినట్లయితే, ఇలా మనము అడుగులు వేసినట్లయితే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడును గాక. ఆమేన్.